మేమిద్దరం కలిసినామంటే ఆ ప్రాపర్టీ ఒక రేంజ్లో ఉండాలండి. ఇంద్రభవన్ చూసిన లాస్ట్ టైం, ఇది వచ్చేసి మనకు బృందావనంలా ఉంటుంది అన్నమాట. డోర్ ఆపోజిట్ ఒకసారి చూడండి, గ్లాసెస్ తోని. కృష్ణయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫుల్లీ ఫర్నిష్డ్ ఆ సోఫా, 6 సీటర్ అండి. చాలా స్పేషియస్ గా అయితే తీసుకున్నారు. అబ్బా ఏమున్నాయి అసలు. అసలు వెంకటేశ్వర స్వామి చూడండి, మంచిగా ఇలా కూర్చొని మనము లంచ్ కానీ డిన్నర్ కానీ మాస్టర్ పీస్ లే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ ప్రాపర్టీ చూపించడానికి మేము ముందుకైతే వచ్చేసాము. నేను ఒక్కదాన్నే కాదు, విజయ్ కూడా ఉన్నారనమాట. మేమిద్దరం కలిసినామంటే ఆ ప్రాపర్టీ ఒక రేంజ్లో ఉండాలండి. అంతకు మించి అన్న లెవెల్లో ఉంటుంది కదా. సో అందుకోసం అనమాట రీసెంట్గా ఇంద్రభవనం లాంటి ఇల్లు అని చెప్పేసి వీడియో చేశాం కదా, మీ అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఈ ప్రాపర్టీ కూడా అంతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది, వివేక్ నగర్ లో ఉందండి. 160 స్క్వేర్ యార్డ్స్ లో 32x45 డైమెన్షన్స్ లో G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ రూమ్, అదే విధంగా ఒక షటర్ కూడా ఉందన్నమాట. అంటే దీన్ని కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక లొకేషన్ అయితే ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. ఫస్ట్ పార్కింగ్ ఏదైతే ఉందో, పార్కింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా తీసుకున్నారు. ఇప్పుడు గేట్కి ఎదురుగా ఈ విధంగా పార్కింగ్ అయితే ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ ఒక్కసారి చూపిద్దాం. ఇలా పార్కింగ్ నుంచి ఇలా ఎదురుగా ఒక వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు, అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజు. సో బాగుంది ఈ లొకేషన్, అంటే ఇలా ప్లాన్ చేయడం ఇట్లంతా కూడా చాలా బాగుంది. పార్కింగ్ ఇలా ఉందంటే పైన ఇల్లు చూస్తే ఇంద్రభవన్ చూసిన లాస్ట్ టైం, ఇది వచ్చేసి మనకు బృందావనంలా ఉంటుంది అనమాట. ఇక్కడ పార్కింగ్ కూడా ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే ఇది రెంటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. రెంటర్ కోసమే ఈ డోర్ తీసుకుంటే సింహద్వారం ఎంత గ్రాండ్ ఇచ్చినా చూస్తున్నారు కదా, కంప్లీట్ వుడ్ వర్క్ అన్నమాట. పైన కూడా మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే ఉంటుందన్నమాట. కింద వచ్చేసి సింగిల్ రూమ్, ఓపెన్ కిచెన్, అదేవిధంగా ఒక షటర్ అయితే ఉంటుంది అనమాట. షటర్ అయితే ఎవరైతే రెంట్ తీసుకుంటారో వాళ్ళకి బ్యాక్ సైడ్ అయితే మంచి యాక్సెస్ ఉంది, అలా తీసుకున్నారు. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఓపెన్ కాగానే మనకు హాల్ తీసుకున్నారు. హాల్ అయితే మంచి స్పేషియస్గా 2x2 టైల్స్తోని మంచి యాంబియన్స్తో తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక మనకు ఓపెన్ కిచెన్ అండి, ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కిచెన్ పక్కనే చిన్న పూజ గది ప్లాన్ చేశారండి ఇట్లాగనమాట. ఇది స్పేషియస్గా ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఇది సింగిల్ బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది, అంత స్పేషియస్గా ఉంది. ఎస్. అండ్ ఇటువైపు డోర్ వచ్చేసి మనకి షట్టర్ది కదా. అదేవిధంగా ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారు అనమాట. రెంటర్ పర్పస్ వీళ్ళకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు, వాష్రూమ్ అన్నమాట. ఇది ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ షట్టర్ అన్నమాట. ఇది చాలా పెద్దగా షట్టర్. ఇది ప్రాపర్టీ ముందు రోడ్డు, ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, మంచి కాలనీలో ఉంది. ఒకసారి కాలనీ చూడండి, చుట్టూ ఆల్రెడీ మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. చాలా మంచి లొకేషన్, వివేక్ నగర్లో అయితే ప్రాపర్టీ ఉంది. మనకి ఈవెన్ ఈ షటర్లో కూడా కింద గ్రానైట్ తీసుకున్నారు, మంచిగా 4x4 విండోస్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, షటర్లు ఎవరు ఫాల్ సీలింగ్ ఇవ్వరు, కాకపోతే వీళ్ళు ఏంటంటే పీవీసీ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చినారు మనకు. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూస్తాం కదండి, ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే అదిరిపోవాలంతే. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కింద కూడా మనకు రెంటర్ పర్పస్ వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పాను కదండి. మనం ఇక్కడ ఏంటంటే చెప్పులు పెట్టుకోవడానికి షూ ర్యాక్, ఫుట్వేర్ పెట్టుకోవడానికి ఇట్లా ర్యాక్ ఇచ్చినారు. వెంటిలేషన్ పర్పస్ పీవీసీతో గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చినారు. పైకి వెళ్ళగానే ఫస్ట్ బాల్కనీ అండి, బాల్కనీ అదిరిపోయింది అసలు. ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఎంట్రన్స్ మనకు, ఇది కూడా బాగుంది. ఎస్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డోర్ ఆపోజిట్ ఒకసారి చూడండి, గ్లాసెస్ తోని చాలా బ్యూటిఫుల్ థీమ్ తో అయితే తీసుకున్నారన్నమాట.
అంటే పక్క వాళ్ళకి మనకి ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఇది ఒక థీమ్ లాగా ఉంది, రెండు విధాలుగా బాగుంది. మెయిన్ డోర్ కోసం ఇది వచ్చేసి సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఒకసారి ఈ డోర్ చూద్దాం. డోర్ కూడా మనకు సింగిల్ డోర్ అనమాట, 6 feet డోర్ తీసుకున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి. దీని వర్క్ అయితే మనకి కూడా 4 feet గల్లీ కూడా తీసుకున్నారు. లాస్ట్కు ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక లోపలికి ఎంటర్ అయితే మనము అవాక్ అయిపోవాల్సిందే, అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. నిజంగా అవాక్ అయ్యే విధంగానే ఉంది. ఎంటర్ అయ్యాం కదా, చూడండి చాలా బాగుంది. ఈ ఎలా ఉందో అలా అండి, ఫుల్లీ ఫర్నిష్డ్. ఆ సోఫా, ఫ్యాన్, లైట్స్ అన్ని రెడీ టు ఆక్యుపై. మనం ఏంటంటే పాలు పొంగిచ్చేసుకొని ఇంట్లో రావచ్చు. అంత మంచి. ఈ కృష్ణయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంది. చూస్తున్నా కదా, ఫస్ట్ కృష్ణుడితో స్టార్ట్ చేద్దామండి. మంచిగా చూస్తున్నా కదా, ఫుల్లీ వాళ్ళే డెకరేట్ చేసినారు, చాలా బ్యూటిఫుల్గా. నెక్స్ట్ మనకు టీవీ యూనిట్ చూద్దామండి. టీవీ యూనిట్ కూడా చాలా పెద్ద టీవీ పెట్టట్టు మనకు చుట్టూ వర్క్ అయితే చేపించినారు. ఈ ఫినిషింగ్ ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, అట్లా ఉంది. ఎక్కడ చూపిద్దాం? ఇక్కడ వీటిలో కూడా కంప్లీట్ లైట్స్ పెట్టించినారు. చూస్తున్నారు కదా, ఆ షో పీస్లు కూడా చూడండి ఎంత బాగా పెట్టారు. ఎస్, చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. నెక్స్ట్ కింద కూడా మనకు డ్రాస్ కూడా ఇచ్చినారు. టీవీ యూనిట్ కింద డ్రాస్ కూడా వేయడం జరిగింది. ఫుల్లీ ఫర్నిష్డ్. ఇంతవరకు మనం ఇలాంటి ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ షూట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. కర్టెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కర్టెన్స్ కూడా ఇచ్చినారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇది యూపీవీసీ విండోస్. అదే విధంగా దీనిలో మెష్ డోర్ కూడా ఉంది. ఇవన్నీ చూసిన కర్టెన్స్ కర్టెన్స్ వేసుకోవడానికి కూడా ఇచ్చినారు. పక్కకి చూడు మనకు మళ్ళీ షోకేస్ పెట్టారు. అబ్బా ఏమున్నాయి అసలు, బుద్ధుడు కానీ ఇక్కడ ప్రతిదీ చూడండి ఇట్లాగా. వాటికి లైట్ సిస్టమ్ కూడా, ఎవ్రీథింగ్ లైటింగ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నావు కదా, అంత బాగా అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ హాల్లోనే మనకు 2 విండోస్ తీసుకున్నారు, యూపీవీసీ విండోస్. చూస్తున్నావు కదా, ఈ విధంగా అక్కడ ఒకటి ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. డోర్ పక్కన ఒకటి వచ్చింది, మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ ఏరియా సైడ్ వచ్చింది. ఇక టీపై విత్ కార్పెట్, ఇంకా ఫ్లవర్ వాజ్ కూడా ఉంది దీంట్లో. అదే విధంగా ఈ సోఫాలో కూర్చొని చూస్తే బాగుంటది, ఆ ఫీల్ వేరే. 6 seater. 6 seater అండి, చాలా స్పేషియస్ గా అయితే తీసుకున్నారు. కలర్ బాగుంది, మంచి పీచ్ కలర్ ఉంది. ఎస్, చాలా బాగుంది. సో ఇక్కడ కూడా చూడండి షో ఆర్టికల్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. ఈవెన్ సోఫా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూస్తే మనకు ఆ స్ట్రక్చర్ కూడా మనకు చూస్తే పెయింటింగ్ స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. అసలు హాల్కి వస్తే ఒక మంచి ఫీల్, అంటే లగ్జరీస్ హాల్ లాగా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పైన ఈ శాండిల్ లైట్ చూడు ఒకసారి, ఎంత బాగుంది అసలు, చాలా మంచిగా. 2 fans కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యాన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. అంటే ఈ అంబియన్స్ హాల్లో ఒకదానికి కనెక్ట్ అయ్యేటట్టు మంచిగా తీసుకున్నారు. ఫ్యాన్స్ కూడా మళ్ళీ బ్రాండెడ్ క్రాంప్టన్ కంపెనీ తీసుకున్నారు అనమాట. సో హాల్లో నుంచి ఇలా వచ్చేస్తే కిచెన్, ఓపెన్ కిచెన్. అంటే నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే అతను కన్స్ట్రక్షన్ చేశాడండి. ఎందుకంటే ఈ జనరేషన్ పీపుల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి అనుగుణంగా ఈ ప్రాపర్టీని అయితే చాలా బ్యూటిఫుల్ గా అతను డిజైన్ చేశాడు. ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా మంచిగా యూ షేప్ ఉంది, చూస్తున్నారు కదా, యూ షేప్ ఉంది. ఫుల్ దీంట్లో కూడా కబోర్డ్స్ ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా, అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకా రెడీ టు ఆక్యుపై అంతే. ఇక మనకు పైన కాంబినేషన్ కూడా బాగుంది. కిచెన్ లో ఇచ్చినటువంటి కాంబినేషన్. ఇది ఏంటో తెలుసా, వాటర్ ప్యూరిఫైయర్. దానికోసం ఇప్పుడు ఇలాగే ఇస్తున్నారు కదా, సో అది కూడా ఆలోచించి ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీథింగ్ అలా. పైన కూడా మనకు చూస్తున్నాం కదా, చాలా మంచిగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు, డ్రాస్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఈవెన్ గ్రీజర్ కానీ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట. మన ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ తో మంచిగా తీసుకున్నారు. నెక్స్ట్ పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దాంతోపాటు దాని మీద కూడా లైట్స్ చూసినాం ఒకసారి, మంచి స్పాట్ లైట్స్ ఇట్లా తీసుకోవడం జరిగింది. కింద కూడా మనకు స్పేషియస్ గా కబోర్డ్స్ ఉన్నాయి, కబోర్డ్స్ ఇచ్చినారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. దాని తర్వాత మెయిన్ పూజ గది. అసలు వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత అందంగా కనబడుతున్నారు. పూజ గది కూడా అసలు దీంట్లో రాగానే మనకు పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద టైల్స్ కానీ డ్రాస్ కానీ ఎవ్రీథింగ్. అదేవిధంగా ఒకసారి డోర్స్ చూపిస్తాను మీకు. డోర్స్ ఇట్లా క్లోజ్ చేస్తే మనకి ఎలా ఉందని అర్థమవుతుంది. డోర్స్ కూడా మంచిగా టేక్ తో తీసుకున్నారు, నార్మల్ క్వాలిటీ కాకుండా టేక్ తో తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒక్కసారి చూపిస్తే ఇక్కడ కూడా వినాయకుడు
ఇక్కడ కూడా మన పైన కూడా చూస్తే మంచిగా లైట్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్, ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మన కబోర్డ్ ఏది అసలు అంటే ప్రతిదీ యూజ్ చేస్తారు, చిన్న ప్లేస్ ని కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారండి. డైనింగ్ టేబుల్ కూడా ఆల్రెడీ ఇక్కడైతే మనకు ఉంది. నెక్స్ట్ వీటికి కూర్చుని చైర్స్ కూడా చూడు ప్రెసెంట్ అయితే ఉన్నాయి మనకి. ఒకసారి ఇలా మంచిగా ఇలా కూర్చొని మనము లంచ్ కానీ డిన్నర్ కానీ స్పేషియస్గా నీట్గా అయితే చేయొచ్చు అన్నమాట. ఇది ఈ కార్నర్ లో కూడా మళ్ళీ ఒకసారి చూడండి లాఫింగ్ బుద్ధ స్టైల్లో చాలా బ్యూటిఫుల్గా మనకి ఏంటంటే కంప్లీట్ వుడ్ వర్క్ తో చేపిస్తారండి ఇవన్నీ. ఎవ్రీథింగ్ ఏ చిన్న పార్ట్ కూడా అసలు వదిలేదు. ప్రాపర్టీ ఎలా ఉందో అలానే మనకి ఇచ్చేస్తారు అన్నమాట. ఈవెన్ మనకి ఇది చూసినా కదా కిచెన్ లో కింద కూడా లైట్ సిస్టమ్ ఎలా ఇచ్చినా చూస్తున్నారు కదా. ఇలా కూర్చున్నాం కదా మన రైట్ సైడ్, ఇది కూడా ఒకసారి ఇది బాల్కనీ ఒకసారి చూద్దాం. ఇది వాష్ ఏరియా. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి టైల్స్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ పైన పివిసి ఫాల్ సీలింగ్ అండి. ఇక సెక్యూరిటీ పర్పస్ బయటి వాళ్ళు ఎవరు రాకుండా సెక్యూరిటీ పర్పస్ అలా కూడా తీసుకున్నారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అన్నీ అయితే ఇచ్చినారండి. ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ చూసినా కదా, కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా చాలా లగ్జరియస్గా అయితే ఉంది. నెక్స్ట్ మనం ఏంటంటే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇటువైపు షో పీసెస్ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ మంచిగా ఫ్లవర్ వాజ్ పెట్టినారు, మంచిగా ఏంటంటే షో పీసెస్ పెట్టినారు. అంతా వుడ్ వర్క్ తో అయితే చేపిస్తున్నారండి. చాలా బాగుంది. మనకి ఇక్కడ కూడా ఫ్యాన్ ఉంది చూస్తున్నా కదా, పైన కూడా ఫ్యాన్ ఉంది. ఇటు కూడా టైల్స్ ఎలా ఉన్నాయి చూస్తున్నా, డిఫరెంట్ టైల్స్ తీసుకున్నారండి. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క టైప్ టైల్స్ అయితే తీసుకున్నారు. చాలా మంచి. ఈవెన్ వాచ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినారా మీరు, అది కూడా వుడ్ కలర్ లో ఉంది. వుడ్ కలర్ లో ఉంది అంటే యాంటిక్ పీస్ అంటారు కదా, ఆ విధంగా అయితే తీసుకున్నాండి వాచ్ కూడా. సో ఇటు మనకి డైనింగ్ హాల్ నుంచి ఇటువైపు చూడండి, ఇది కూడా ఎంత బాగా ఇంటీరియర్ డిజైనింగ్ ఎంత బాగా కనబడుతుంది. ఒకసారి చూస్తున్నా కదా, దీని కలర్స్ కూడా ఇలా చేంజ్ అవుతాయి అలా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న సింక్ కూడా ఎంత గ్రాండ్గా ఉందో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. కింద కబోర్డ్స్ కానీ ఇక్కడ కూడా మళ్ళీ సైడ్స్ కి కూడా అంటే ఇక్కడ మనం గ్లాసెస్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి ఇక్కడ కూడా డ్రాస్ చూస్తున్నారు. ఇక్కడ కూడా ఒక బుద్ధుడి విగ్రహం పెట్టారు. ఇక్కడ కూడా ఒక మంచి శాండిల్ లైట్ పెట్టినారు. ఇక్కడ కూడా మంచి ఫ్లవర్స్ పెట్టినారు. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్ ఉందండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే కరెక్ట్ గా వాస్తు ప్రకారంగా అన్ని డిజైన్ చేసి. ఎస్, మాస్టర్ బెడ్రూమ్. ఇది కింగ్ సైజ్ బెడ్ అండి. ఇది కూడా వీళ్ళే వుడ్ వర్క్ చేపించినారు అనమాట. చాలా బాగుంది. ఈవెన్ కర్టన్స్, అదే విధంగా మనకు బెడ్షీట్స్, పిల్లోస్, ఎవ్రీథింగ్. బ్యాక్ సైడ్ కూడా అంబియన్స్ చూస్తున్నారు కదా, చాలా మంచి అంబియన్స్ అయితే పెట్టినారు. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ కబోర్డ్స్ చూద్దాం. బాగుంది కదా కబోర్డ్స్ కూడా శాండిల్ గోల్డ్ లో అట్లా తీసుకున్నారు. ఆ కలర్ కాంబినేషన్ థీమ్, ఒక థీమ్. ఇది పర్ల్ వైట్, అది శాండిల్ గోల్డ్. ఎస్, ఇలా తీసుకున్నారు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా తీసుకున్నారు. ప్లస్ మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా టీవీ యూనిట్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా బ్యూటిఫుల్. దీని కింద కూడా డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారండి, వెస్టర్న్ అన్నమాట. ఇది కూడా మనకు 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. పైన పీవీసీ తీసుకున్నారు, ఫాల్ సీలింగ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, అదేవిధంగా విండో. ఇక్కడ కూడా మనకు లైట్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ఇక షవర్ చూడండి, షవర్ అయితే చాలా బ్యూటిఫుల్. దీంట్లో హాట్ వాటర్, కూల్ వాటర్ ఎవ్రీథింగ్ వచ్చే విధంగా లేటెస్ట్గా షవర్ కూడా తీసుకున్నారు. మనకు బాత్రూంలో కూడా ఒక సింక్, అదేవిధంగా ఒక మిర్రర్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ కూడా కబోర్డ్స్, ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చినారండి. ప్రాపర్టీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ప్లేస్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మళ్ళీ ఒక 2 chairs వేసుకుని కూర్చునే విధంగా కూడా ఉంది. ఇటువైపు కావాలంటే మనం ఏమైనా అరేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అటువైపు కూడా చిన్నగా ఇవన్నీ ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా బెడ్ లైట్స్ కూడా ఇలా అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ తగ్గకుండా ఉంది. ప్రతి దానికి లాక్ సిస్టమ్ అండి, ఈ విధంగా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చినారు. జస్ట్ దీనికి పక్కకే ఉంది. ఎస్, మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నారు. పిల్లోస్ ఎవ్రీథింగ్ అవుతున్నాయి. కబోర్డ్స్ చూడండి, దీంట్లో కూడా కబోర్డ్స్ మంచి థీమ్తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఈ విధంగా కబోర్డ్స్ కూడా. ఇక్కడ కూడా అన్ని మాస్టర్ పీస్లే. ఆ ఫ్యాన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. వాచ్ థీమ్ చూడండి ఎంత బాగుందో. ఇలా
అంటే ఇప్పుడు మనకి ఏవైతే ప్రొవైడ్ చేశారో ఇవన్నీ కూడా ఎలా ఇస్తారు. ఉందో ఎలా ప్రాపర్టీ ఉందో అలానే అలా ఇచ్చేస్తారు. ఇస్తారు. ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా, ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళకు పెన్స్ కానీ ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ స్టడీ టేబుల్ అట్లాగా స్టడీ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా ఏంటంటే ఒక సింక్, అదేవిధంగా ఇక్కడ ఒక గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక వీళ్ళ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తే సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో అదేవిధంగా మంచిగా వెస్టర్న్ తీసుకున్నారు, పై వరకు టైల్స్ తీసుకున్నారు. ఈవెన్ షవర్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఉందో ఆ విధంగా షవర్ కూడా తీసుకున్నారండి. చాలా బాగుంది. దీనికి ఒక బాల్కనీ కూడా ఇచ్చినారు చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇది వచ్చేసి బాల్కనీ. సైడ్ కనబడుతుంది మనకి. ఎస్, బాల్కనీలో కూడా ఒకసారి ఈ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్, చుట్టూ మంచి పెయింటింగ్స్తో చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. ఇక బాల్కనీకి వస్తే చూడండి మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. చుట్టూ మంచి కాలనీ, మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ఏమైనా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా లేకపోతే ఎవరైనా వచ్చినా కానీ కిందికి చూడడానికి ఈ బాల్కనీ అయితే ఇచ్చినారు. కింద ఎవరైనా వచ్చింది అనుకోండి చూడడానికి అలా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో కరెక్ట్గా మెయిన్ గేట్ పైన మనం ఉన్నది ఇక్కడ. మనకి మెయిన్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేస్. ఎస్, మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేస్. ఎస్, అట్లా 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ఒకసారి చూస్తుంటే మళ్ళీ ఒకసారి కూడా మీకు డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వివేక్ నగర్ కాలనీలో అయితే ఉందండి. రోడ్ నెంబర్ 3లో ఉంది. 160 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 32x45 డైమెన్షన్స్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఇక దీని బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 3700 SFT అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఇక ప్రాపర్టీ మొత్తం చూసాం. మరి ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,75,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, ఇది నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ ఇస్తున్నానండి. మధ్యలో ఏంటంటే మీడియేటర్స్ లేరు. ప్లస్ దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ప్రాపర్టీ ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. మంచి లొకేషన్లో ఉందండి. ఇది ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ మనకు బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారండి. అక్కడికి నియర్ బై అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను. ఎవరికి కావాలని డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడొచ్చు అన్నమాట. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మీరు మాకు సపోర్ట్ చేయాలి ఇలాగే ఎప్పటిలాగే. ఎస్, మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అయిపోవాలి. ఇలాంటి అందమైన అలాగే జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకైతే మేము తీసుకొస్తూనే ఉంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.